మూడవది అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు రామగుండంలో మీకందరికీ తెలుసు ఎన్టీపీసీ ఆధ్వర్యంలో గతంలో 800 మెగావాట్ల ప్రాజెక్టు ప్రధానమంత్రి గారు స్వయంగా రామగుండం వచ్చి వారు ప్రారంభించారు. ఇప్పుడు రెండో యూనిట్ అది కూడా రెడీ అయిపోయింది. ఆ రెండో యూనిట్ను కూడా 6,000 కోట్ల రూపాయల ఖర్చుతో నిర్మించినటువంటి ఎన్టీపీసీ ప్రాజెక్టు అది కూడా ప్రజలకు డెడికేట్ చేయబోతా ఉన్నారు. అదేవిధంగా రైల్వేలకు సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు కూడా ఉన్నాయి, వాటిని కూడా పూర్తి చేస్తారు. ఆదిలాబాద్ టోటల్ కాస్ట్ ఆఫ్ ప్రాజెక్ట్స్ 6,697 కోట్లు. రెండో రోజు మార్చి 5వ తేదీ బేగం మన యొక్క సంగారెడ్డిలో ఉంటుంది. దానికంటే ముందు హైదరాబాద్ ఎయిర్పోర్ట్లో మరి భారతదేశంలోనే మొట్టమొదటి ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో ఇది హైదరాబాద్లో మరొక కొత్త సంస్థ తెలంగాణ మణిహారంగా మారబోతా ఉంది. తెలంగాణలో నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం ఈ యొక్క ఇన్స్టిట్యూట్ నిర్మించడం జరిగింది. ఈ యొక్క ఇన్స్టిట్యూట్ స్వయంగా ప్రధానమంత్రి గారు ఉదయం 5వ తేదీ ఉదయం దీన్ని ప్రారంభించిన తర్వాత వారు సంగారెడ్డికి వెళ్ళి సంగారెడ్డిలో 9,021 కోట్ల ఖర్చుతో నిర్మించేటువంటి అనేకమైనటువంటి ప్రాజెక్టులకు సంబంధించినటువంటి భూమి పూజ చేయనున్నారు. ఒకటి నేషనల్ హైవే పూణే హైదరాబాద్ మధ్యలో సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు 31 కిలోమీటర్ల 6 లేన్ హైవే, చాలా అతి ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్ట్ అది. 6 లేన్ హైవేకు భూమి పూజ చేస్తారు. 1,298 కోట్ల రూపాయలతోటి సంగారెడ్డి ఎక్స్ రోడ్ నుంచి మదీనాగూడ వరకు కూడా ఈ యొక్క 6 లేన్ ప్రాజెక్టుకు వారు శంకుస్థాపన చేస్తారు, భూమి పూజ. అదేవిధంగా నేషనల్ హైవే 765D మెదక్ ఎల్లారెడ్డి మధ్యలో 2 లేన్ హైవేస్ 399 కోట్లతోటి ఇదొక ప్రాజెక్టు కూడా భూమి పూజ చేస్తారు. మూడోది నేషనల్ హైవే 765D ఎల్లారెడ్డి రుద్రూరు మధ్యలో జాతీయ రహదారులకు 500 కోట్ల రూపాయలతో అది కూడా పూర్తి చేస్తారు, అది భూమి పూజ చేస్తారు. అదేవిధంగా గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్టు పారాదీప్ హైదరాబాద్ గ్యాస్ పైప్ లైన్ ప్రాజెక్ట్ ఏదైతుందో 3,338 కోట్ల రూపాయలతోటి ఈ యొక్క పైప్ లైన్ డెడికేట్ చేస్తారు. ఇంతకుముందు చెప్పినట్టు సివిల్ ఏవియేషన్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ క్యారో, నేషనల్ హైవే 161 రోడ్డుకు సంబంధించి కందీర్ రామ్సాన్పల్లి సెక్షన్ 4 వేస్ రోడ్డు పూర్తయిపోయింది. అది కూడా 1,409 కోట్లతోటి ఆ రోడ్డు పూర్తయింది, దాన్ని కూడా డెడికేట్ చేస్తారు. ఇంకో నేషనల్ హైవే 167 మిర్యాలగూడ కోదాడ సెక్షన్ 2 వరుసల జాతీయ రహదారి అది కూడా పూర్తయిపోయింది, దాన్ని కూడా డెడికేట్ చేస్తారు. అదేవిధంగా హైదరాబాద్ సికింద్రాబాద్లోని 103 కిలోమీటర్లకు సంబంధించినటువంటి లెంత్లో ఉన్నటువంటి MMTS సెకండ్ ఫేజ్ 2 ప్రాజెక్ట్ సంబంధించి కూడా వారు ప్రారంభోత్సవం చేస్తారు. అదేవిధంగా ఒక కొత్త MMTS ట్రైన్ కూడా సంగారెడ్డి నుంచి గట్కేసర్ లింగంపల్లి మధ్యలో MMTS ట్రైన్ కొత్త ట్రైన్ కూడా నడపబోతా ఉన్నాం. దాన్ని కూడా 5వ తేదీ నాడు MMTS గట్కేసర్ లింగంపల్లి న్యూ ట్రైన్ కూడా వారు డెడికేట్ చేయబోతా ఉన్నారు. సంగారెడ్డిలో 9,021 కోట్లు టోటల్గా మరొకసారి మనం చేస్తున్నాను 15,718 కోట్ల రూపాయల ప్రాజెక్ట్స్ ఈరోజు ప్రారంభించబోతా ఉన్నారు. కాబట్టి నేను ప్రజలను కోరుతా ఉన్నాను,
తెలంగాణ అభివృద్ధి కోసం నరేంద్ర మోడీ గారు వస్తున్నారు కాబట్టి వారిని స్వాగతం పలకాల్సిందిగా నేను అన్ని వర్గాల ప్రజలను కోరుతా ఉన్నాను. ఇప్పుడు నేను మీ అందరి సమక్షంలోనే మా పార్టీకి నా తరఫున డిజిటల్ మాధ్యమం ద్వారా కొంత ఫండ్ డొనేట్ నేను చేయబోతున్నాను. అది చెప్పదు సీక్రెట్, మీ ఇష్టం. ఎవరైనా తమ సెల్ ఫోన్ల ద్వారానే పంపించవచ్చు, డిజిటల్ మాధ్యమాలను ట్రాన్స్ఫర్ చేయొచ్చు, ఆన్లైన్ల ద్వారా స్వచ్ఛందంగా ఇవ్వండి. ఇది దేశం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రజల ద్వారా స్థాపించినటువంటి పార్టీ, ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తున్నటువంటి పార్టీ, ప్రజలు నడిపిస్తున్నటువంటి పార్టీ. మాది ఏ కుటుంబానికి సంబంధించిన పార్టీ కాదు. దేశంలో 90% రాజకీయ పార్టీలను కూడా కుటుంబాలతో నడుస్తున్నటువంటి పార్టీలు, కుటుంబాల కోసమే పనిచేస్తున్నటువంటి పార్టీలు, కుటుంబాల ఎజెండాగా పెట్టుకున్నటువంటి పార్టీలు. అవర్స్ ఇదే ఓన్లీ పొలిటికల్ పార్టీ. మేము ప్రజల కోసం, ప్రజల ద్వారా, ప్రజలతో స్థాపించబడినటువంటి పార్టీ. కాబట్టి అందరూ కూడా ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. నమో యాప్లోకి వెళ్ళిపోతే అందులో డొనేషన్ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయి అందరూ కూడా ఇవ్వాల్సిందే కోరుతా ఉన్నాను. అందరినీ ఎంతైనా ఇవ్వచ్చు. నేను ఇచ్చేశాను, మా అందరూ ఇవ్వాల్సింది కోరుతా ఉన్నాను. ఇది పార్టీ కార్యకర్తలకు వర్తిస్తుంది, సానుభూతి పరులకు వర్తిస్తుంది. అదేవిధంగా దేశ సంక్షేమం కోరుకునేటువంటి వాళ్ళు, దేశం అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి వాళ్ళు, నీతి నిజాయితీతో రాజకీయ పార్టీలు పనిచేయాలనుకున్నటువంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా భారతీయ జనతా పార్టీకి ఆర్థిక సహాయం అందించాల్సిందే కోరుతా ఉన్నాను. ఆలోచించలేదు.